వీక్షకులారా గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. మేమైతే మొత్తానికి ఇలా మిద్దెపైన అరేంజ్ చేసుకొని సీకుల కోసం నిప్పులు తయారు చేస్తున్నామండి. ఇగో సీకుల కోసం చికెన్ తీసుకొచ్చాను. చికెన్ ఇలా కలిపి పెట్టారు మా ఇంట్లో వాళ్ళు మంచిగా. దాన్ని సీకులకు కుచ్చి నిప్పులపైన కాల్చుకొని ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీరందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా సీకులు గుర్చుకొని అలా కాల్చుకొని ఈ చలిలో పక్కన చలిమంటలు వేసుకొని ఎంత బాగుందంటే మంచిగా అరేంజ్ చేసుకున్నాం. మీరు కూడా ఇలాగే అరేంజ్ చేసుకొని ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా మా సడ్డకుని వాళ్ళు వచ్చారు, మా అత్తమ్మ వచ్చింది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మా ఇంటికి. అందరం కలిసి ఇలా మిద్దెపైన సాపేసుకొని కూర్చొని మంచిగా ఫుల్ ఎంజాయ్ చేశామండి. ఇంకా కామన్గా కేక్ తెచ్చుకున్నాము. తర్వాత ఫస్ట్ కొంచెంసేపు ఉన్న తర్వాత అందరం స్పీకర్ పెట్టుకొని డ్యాన్సులు చేశాము. చూడండి డ్యాన్సులు ఎలా చేశాము, ఎంత కామెడీగా ఉంటాయి. మా అద్విత అనిరుద్ధ్ మేమైతే అసలు ఫుల్ డ్యాన్స్ చేశాము. ఇక మా పెద్దోడు ఇక్కడ చలిమంట స్టార్ట్ చేసిండు. ఇక్కడ స్టార్ట్ అయినాయండి డ్యాన్సులు. ఇలా చేస్తున్నాం డ్యాన్సులు. కల్పన, అద్విత సూపర్, అసలు స్టార్టింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు. తర్వాత అనిరుద్ధ్, తర్వాత మా కవిత, మా అత్తమ్మ కూడా జాయిన్ అయ్యారు. కొంచెంప్పటికి మేము కూడా జాయిన్ అవుతాము. మేమైతే ఇలా ఎంజాయ్ చేశామండి. మా సడ్డకుడిని పిలిస్తే రామంటే రావట్లేదు. అందరం వెళ్ళాము. అలా న్యూ ఇయర్ టైం 12 o'clock ముందు ఇవన్నీ ఎంజాయ్లు చేసి డ్యాన్సులు చేసుకుంటూ అలాగే కాల్చిన చీకులు తినుకుంటూ మటన్ కర్రీ, బగారన్నం, జొన్న రొట్టెలు ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నామండి.
కేక్ కటింగ్ అయినాక మళ్ళీ ఒక రౌండ్ డ్యాన్సులు చేస్తున్నామండి. ఇక్కడ స్వాతిలో ముత్యమంత సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాం అందరం. నేను అద్విత ఫస్ట్, తర్వాత కల్పన వచ్చి జాయిన్ అయింది. స్వాతిలో ముత్యమంత సాంగ్కి ఫుల్ సాంగ్కి మొత్తం డ్యాన్స్ చేశాము. కానీ కొద్దిగానే పెట్టాను నేను ఇక్కడ వీడియోలో. చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్స్లో. ఏదో అలా అలా వచ్చేంత వరకు డ్యాన్సులు సొంతంగా అప్పటికప్పుడు స్టెప్పులు అనుకొని మరి చేశాము. ఏం పెద్ద ప్రిపేర్ అయింది ఏం లేదు. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. కల్పన చూడండి ఎలా నవ్వుతుందో నేను స్టెప్స్ చూపిస్తుంటే. అసలు స్టెప్స్ అయితే పర్ఫెక్ట్ వచ్చాయండి. అనుకోకుండా అలా చేశాము. చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఎంజాయ్ కూడా చేశాము అసలు అందరము. ఇంకా మా అత్తమ్మ వీళ్ళైతే నవ్వుతూ ఉన్నారు. ఇంకా తర్వాత మేము మరుసటి రోజు మార్నింగ్ జనవరి 1 రోజు ఇలా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్ దర్శనం చేసుకున్నాము. అందరూ చాలామంది అంటారు ఏంటి అసలు ఈ ఆంగ్ల సంవత్సరం మనమేంది సెలబ్రేషన్ చేసుకునేది అని అంటారు. కానీ ఏం లేదండి, ప్రతిరోజు ఎంజాయ్గానే ఉండాలి. ప్రతిరోజు వీలైనంత ఆనందంగా ఉండాలి. ప్రతిరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాదిరే మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అది తెలుగు సంవత్సరమైనా ఇంగ్లీష్ సంవత్సరమైనా ఏదైనా ఎంజాయ్గానే ఉండాలండి. ఈరోజు ఏదో మిస్ అయిపోయినట్టు అందరు సెలబ్రేషన్ చేసుకుంటే ఎవరు మొహాలు చూసుకుంటున్నట్టు ఉండొద్దు అని నా ఫీలింగ్. అందరం హ్యాపీగా ఎప్పుడు ఎంజాయ్గా ఉండాలని నేను కోరుకుంటాను. ఇక మేము కూడా ఇలా కిందికి వచ్చి పటాకులు కాల్చామండి. కొన్ని దీపావళి తెచ్చుకున్న పటాకులు మిగిలి ఉండే వాటిని ఇలా కాల్చాము. అలాగే పైన డ్యాన్స్ చేసేటప్పుడు మా ఆదిశ్వరు ఒక సాంగ్కి చేశాడండి, ఓ మై గాడ్ డాడీ. నన్ను చూసుకుంటూ పర్ఫెక్ట్ స్టెప్స్ చేస్తున్నాడు. అసలు మేమందరం షాక్కి గురైనాం. అసలు మా ఆదిశ్వర్ ఇంత మంచి స్టెప్స్ ఎప్పుడు నేర్చుకున్నాడు అన్నట్టు చాలా బాగా చేసిండు. మా ఆదిశ్వర్ చేస్తుంటే నేను కూడా జాయిన్ అయినా. అగో నన్ను వచ్చి ఎలా పిలుచుకొని పోతారు చూడండి. ఇద్దరం కలిసి చేసాం డ్యాన్స్ కొంచెంసేపు. సూపర్ ఎంటర్టైన్మెంట్ అండి. ఈరోజు ఉంటాం, రేపు ఎవరిదో ఎక్కడో ఉంటామో ఉండవో తెలియదు. అందుకని ఆల్వేస్ ఎంజాయ్, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్.